హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 11వ భాగం. పదవ మజిలీ. పదవ మజిలీ ఒక రాజధాని వలె ఉంది. గోపాలుడు మణిసిద్ధుడు నడుస్తున్నారు. వాళ్ళిద్దరూ అలా విశాలమైన ఒక వీధిలో నుంచి పోతూ ఉండగా నడివీధిలో ఇనప స్తంభం మీద ఒక బ్రాహ్మణుడు నిలబడినట్లుగా కనపడింది. అతన్ని చూసి గోపాలుడు ఆ పైన సిద్ధుణ్ణి నడవనివ్వకుండా అడ్డుపడి, స్వామి, దీన్ని మీరు చూసారా? ఇంత పొడవైన ఉక్కు స్తంభం మీద నిలబడిన ఆ బ్రాహ్మణుడు కదలకుండా ఈ పట్టణం వింతల్ని చూస్తున్నాడా ఏమి? ఇతడి వృత్తాంతం వివరించండి అని కోరగా మణిసిద్ధుడు తలపైకెత్తి చూసి, ఓరి, దీని మీద ఉన్నవాడు నిజంగా మనిషి అనుకుంటున్నావా ఏమి? అదొక పోత పోసిన విగ్రహం. దాని కథ భోజనమయ్యాక చెప్తానులే అని నడవబోయి సాగాడు. అప్పుడు ఆ గోపాలుడు మణిశుద్ధుని పాదాల మీద పడి, అయ్యా, నడిచిన కాళ్ళ నొప్పులు తీరేదాకా మీ పాదాలు ఒత్తగలను, కానీ ఇక్కడే కూర్చొని నాకు దీని వృత్తాంతం చెప్పండి. వినాలన్న కుతూహలం మా చెడ్డ వేడుగ్గా ఉంది అని నిర్బంధించాడు. వాడి ఆసక్తికి మెచ్చుకొని అక్కడే కూర్చొని మణి ప్రభావం వల్ల ఆ వృత్తాంతం అంతా తెలుసుకొని వాడికి ఇలా చెప్పసాగాడు మణిసిద్ధుడు. సోమశర్మ కథ. కొండపల్లి అనే అగ్రహారంలో సోమశర్మ అనే అతి బీద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికి ఎన్ని పాట్లు పడినా ఏ వ్యాపారము లాభించలేదు. ఒక్క కాసైనా సంపాదించలేకపోయాడు. ఇరుగు పొరుగుల వారి ఐశ్వర్యం చూసి ఈర్ష్యపడుతూ ఎంతో ఖేదం అనుభవించసాగాడు. పురుషుడికి ఐశ్వర్యానికైనా దరిద్రానికైనా స్త్రీయే మూలమని గొప్ప నమ్మకం ఉన్న ఆ బ్రాహ్మణుడు కొన్నాళ్లు భార్యకు దూరంగా ఉంటూ దేశాంతరం వెళ్ళి ధనం సంపాదిస్తానని, దారిలో తినటానికి ఎక్కువ కాలం నిల్వ ఉండే అరిసెలు చేసివ్వమని, అందుకు అవసరమైన సరుకులను కోమటి దగ్గర మంగళసూత్రం అమ్మేసి తెమ్మని చెప్పాడు. భర్త ఆజ్ఞ తూచా తప్పక పాటించే ఆ పతివ్రత భర్త ఎలా చెప్పాడో ఇప్పుడు అలాగే చేసింది. ఒక్క అరిసైనా రుచి చూడక వాటిని అలాగే మూటకట్టి ఇంట్లో నుంచి బయటకు నడిచాడు సోమశర్మ. నిజానికి అరిసెల్లో సువాసన కోసము జాజికాయ జాపత్రి ఇవ్వటానికి బదులు తొందరలో కనుచీకట్లు పడే సమయం కావడం వలనో కోమటి వసనాభిదుంప ఇచ్చేయగా అది తెలియని ఇల్లాలు సువాసన ద్రవ్యంగానే దాన్ని భావించి నూరి పిండి వంటలు చేసి ఇచ్చింది. జాము పొద్దెక్కేసరికి ఒక చెరువు కనిపించింది. స్నానం చేసి అరసలు తిందామని ఆ మూటను చెట్టు కొమ్మకు తగిలించి స్నానం చేయి సాగాడు. అంతలో 24 మంది దొంగలు గాడిదల మీద చాలా ధన కనక ఆభరణాలు మూటలుగా కట్టి పట్టుకొచ్చి చెట్టు కింద రాశిగా పోసి, ఎంతో ఆకలిగా ఉందని కనీసం మంచినీళ్ళు అయినా తాగాలని భావించి చెరువులోకి దిగగా సోమశర్మ సంధ్యావందనం చేసుకుంటూ కనిపించాడు. తమ రహస్యం అతడెక్కడ భయపెడతాడోనని భయం చేత వాళ్ళు అతన్ని చంపబోగా మొండి ధైర్యంతోనైనా వాళ్ళని ఎదుర్కొందామని అనుకున్నాడు. ఎంత వాడినైనా ఆహార పదార్థాలతో మంచి చేసుకోవచ్చునన్న ఒక నీతి సూత్రము అతనికి ఆ క్షణంలో గుర్తుకు వచ్చింది. ఏమయ్యా, నేను పండితుణ్ణి, జ్యోతిషుణ్ణి. నన్ను అనవసరంగా చంపితే మీకేం వస్తుంది? మీరు ఇక్కడికి వస్తారని, ఆకలి మీద ఉంటారని నా జ్యోతిష్యం ప్రభావంతో గ్రహించి సరిగ్గా మనిషికొక అరస ఉండేలాగా జాగ్రత్త పరిచి తెచ్చి అదిగో ఆ చెట్టు కొమ్మకు తగిలించి ఉంచాను. ఈ బీద బ్రాహ్మణుడు అంతకంటే మీకేమి ఇవ్వగలడు అనేసరికి ఒక దొంగ చెట్టు కొమ్మకు తగిలించి ఉన్న మూట విప్పి చూడగా సరిగ్గా అందులో 24 అరసలే ఉన్నాయి. అతని దివ్యజ్ఞానానికి ఆశ్చర్యపోయి సోమశర్మనే తమ గురువుగా ఉండమని కోరారు. సరే అన్నాడు అతను. వారు ఆ చెరువులో స్నానం చేసి కత్తులన్నీ ఒకచోట కుప్పగా పోసి ఒక్కొక్కరు ఒక్కొక్క అరిసె తిని నీళ్లు తాగి పడుకున్నారు. అరిసెల్లో ఉన్న విషము తలకెక్కి నిద్రలోనే ప్రాణాలు వదిలేశారు. వారి మరణానికి ఆశ్చర్యపోయిన సోమవర్మ చాలా సంతోషించాడు. దైవమే నాకీ ద్రవ్యాన్ని ప్రసాదించాడు, కానీ ఈ ధనాన్ని అంతటిని ఎలా పట్టుకెళ్ళటము? ఎవరినైనా సాయం పిలుద్దామంటే భాగం అడుగుతారు. చూడబోతే ఇది రాజుగారి ధనంలాగా ఉంది. వాళ్ళకు తెలిస్తే నా పని పట్టేస్తారు
ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ద్రవ్యం చుట్టూ తిరగసాగాడు. అంతలో రాజభటులు వస్తున్నారు. సోమశర్మ ధైర్యం తెచ్చుకొని పహరా కాయసాగాడు. ఎవరు నువ్వు? ఈ ధనం సంగతేమిటి అని అడిగారు వాళ్ళు. మీరెవరు? ఇక్కడికి దేనికి వచ్చారు అని ధైర్యంగా ప్రశ్నించాడు సోమశర్మ. మేము భూరిశ్రవుడు అనే రాజభటులం. ఈ ధనము మా కోట నుంచి దొంగలు దొంగిలించారు అన్నారు వాళ్ళు. నేను సోమశర్మ అనే బ్రాహ్మణుణ్ణి. నాకు దైవబలం ఉంది. భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పగలను. ఈ దొంగతనం గురించి ముందే తెలిసి ఇక్కడికి వచ్చాను. ధనం పంచుకుంటున్న దొంగలను చంపేశాను. మీరంతా అశ్రద్ధగా ఉండబట్టే కదా ఈ దొంగతనం జరిగింది. నేను రక్షించకపోతే దొంగలే ధనం యావత్తు ఎత్తుకుపోయేవారు. దీన్ని నేను తీసుకువెళ్ళనివ్వను. మీ రాజుగారికి చెప్పి వారిని ఇక్కడికి తీసుకురండి అంటూ అతడు హుంకరించేసరికి వాళ్ళు వెళ్ళి రాజుకు చెప్పారు. అతడు సైన్యంతో సహా వచ్చి సోమశర్మ ధనరాశి చుట్టూ పహరా కాస్తూ ఉండడం చూసి, అయ్యా, తమరెవరు? ఇక్కడికి ఎలా వచ్చారు? 24 మంది దొంగల్ని ఏ విధంగా చంపారు? నా పట్ల తమకింత దయ ఏల కలిగింది అని అడిగాడు. సోమశర్మ ఏమాత్రమూ జంకక, నా మహిమ నేను చెప్పుకోవడం దేనికి? అవిగో దొంగల కళేబరాలు, ఇవి వారి ఖడ్గాలు, ఇదిగో మీ ధనం. మీ భటులు ఇక్కడికి వచ్చారు. ఇంత పనికి మాలిన పరిచారికుల్ని పెట్టుకున్నారేమిటి? క్షణం దాటితే అంతా పోయేది కదా, చూసుకోండి. ఒక్క నల్లపూస అయినా తరిగిందేమో అన్నాడు. మీ వద్ద 6 లక్షల సేన ఉన్నట్లు తెలిసింది. అంతమంది వృధా. 2 లక్షల మందిని తగ్గించి వారి జీతం మాకు ఇప్పించండి అన్నాడు సోమశర్మ. రాజు అలాగే చేశాడు. సోమశర్మ భార్యను పిలిపించుకొని ఒకప్పుడు తాను వాగ్దానం చేసినట్లుగా ఆమెకు అన్నీ అమర్చాడు. రాజుగారి దివాణంలోని ఉద్యోగులందరినీ తీసేయించడంలో వాళ్ళందరికీ అతడంటే అసూయ ఏర్పడింది. కానీ అతన్నేమీ చేయలేకపోయారు. అతని దగ్గర మంత్రశక్తులున్నాయి అని ప్రచారం జరిగింది. ఇక రాజుగారి చేత తీసివేయబడిన 2 లక్షల మంది సైనికులు శత్రురాజు శిబిరంలో చేరిపోయారు. ఇలా ఉండగా ఒకరోజు కొందరు వచ్చి, మా గ్రామానికి సింహం ఒకటి వచ్చి మనుషుల్ని జంతువుల్ని తినిపోతోంది, మాకు ప్రాణభయంగా ఉంది అని మొరపెట్టుకున్నారు. రాజు సింహాన్ని చంపడానికి యోధుల్ని పంపబోగా మంత్రి సోమశర్మ మీద ఉన్న పగ తీర్చుకుందామని అదే తగిన అవకాశము అని, మన దగ్గర సైన్యం అంతంత మాత్రంగానే ఉంది. దొంగల బారి నుంచి మనల్ని, మన ద్రవ్యాల్ని ఉద్ధరించిన మహానుభావుడు ఉండనే ఉండగా మనకి చింతన దేనికి? ఆయన్నే పంపించండి అని సింహాన్ని వధించడానికి అతన్ని పంపించమని పురిగొల్పారు. రాజాజ్ఞ అయ్యాక సోమశర్మ మాత్రం ఏం చేయగలడు? దేవుడి మీద భారం వేసి ఆ దేవుడి అండగా ఉండగా జరగందేమిటి అని ధైర్యం వహించి ఆనాడు దొంగల దగ్గర నుంచి తాను స్వాధీనం చేసుకున్న 24 కత్తులను తీసుకొని సింహం తిరిగే ప్రాంతంలో ఒక తాటి చెట్టు మీదకు చేరి తాను కూర్చున్నాడు. సింహము కొన్ని జంతువులను భక్షించి తోక ఊపుతూ అక్కడికి వచ్చింది. అది చెట్టు పైకి చూసి నోరు తెరిచినప్పుడల్లా సోమశర్మ ఒక్కొక్క కత్తిని జార విడవసాగాడు. సింహము ఆ 24 కత్తి దెబ్బలకు బాగా గాయపడి మరణించేసరికి దాన్ని నరికి శరీరమంతా రక్తం పూసుకొని భీకరంగా తయారై దాని చుట్టూ తిరుగుతూ రాజుకు కబురు చేశాడు. రాజు వచ్చి పొంగిపోయి సోమశర్మను పొగిడి ఏం కావాలో కోరుకోమనగా, రాజా, మీకు నష్టం వచ్చేలాగా ఏది కోరను. మన సంస్థానంలో పని పాటలు లేని సైన్యం 4 లక్షలుంది. వారిలో 2 లక్షల మందిని తగ్గించండి. ఆ జీతాలు నాకివ్వండి చాలు అన్నాడు. రాజు అందుకు అంగీకరించాడు. సోమశర్మ మీద ఆరాధనాపూర్వం కంటే అధికమైంది అతడికి. సోమశర్మ సింహం చర్మాన్ని, కత్తులని భద్రపరిచాడు. ఆ తర్వాత రాజాస్థానానికి సంబంధించిన సర్వకార్యాలు అతని చేతుల మీదగానే జరగసాగాయి. మంత్రి అసూయ ఇంకా పెరిగిపోయింది. రాజు చేత తీసివేయబడిన ఈ సైనిక బృందం కూడా శత్రుపక్షం చేరింది. అప్పుడు శత్రురాజు భూరిశ్రవుడి దగ్గరకు యుద్ధపత్రికను పంపాడు. శత్రురాజు కయ్యానికి కాలు దూవుతున్నాడన్న వార్త భూరిశ్రవుడిని వణికించి మంత్రికి కబురు పంపగా 1 దినం వ్యవధి కోరి అతడు వచ్చాడు. రాజా,
యుక్తాయుక్తాలు తెలుసుకోకుండా ఉద్యోగాలిచ్చే రాజుకి ఆపదలు కాక ఇంకేం వస్తాయి? మంగలి మంత్రి కథలా ఉంది ఇప్పుడు నీ పరిస్థితి అన్నాడు మంత్రి. ఆ కథ ఏమిటో చెప్పమన్నాడు భూరిశ్రవుడు. మంత్రి ఇలా చెప్పసాగాడు. మంగలి మంత్రి కథ. పూర్వం ఒక రాజుకి ఒకానొక మంగలి మీద గొప్ప వాత్సల్యం కలిగింది. అందుకు కారణము ఆ రాజుకి నిద్రాభంగం కలగకుండానే అతడు నున్నగా క్షవరం చేసి వెళ్తూ ఉండటమే. రాజు లేచి ముఖం కడుక్కోబోతూ అంత నైపుణ్యంగా నున్నగా ముఖక్షవరం చేసిన మంగలి ప్రజ్ఞకు ఆశ్చర్యపడి, నీకేం కావాలో కోరుకో అన్నాడు. చిరకాలంగా తనకు మంత్రి పదవి మీద కన్ను ఉందని అతడు చెప్పడంతో రాజు పాత మంత్రిని తీసేసి ఆ స్థానంలో మంగలిని మంత్రిగా నియమించాడు. ఆ వార్త శత్రురాజులకు తెలిసింది. అయితే ఆ తొలి మంత్రి చాకచక్యం వలన శత్రురాజులెవరూ కన్నెత్తి చూడలేకపోయే ఆ రాజ్యానికి ఒక మంగలి మంత్రి కాగానే ముట్టడించేశారు వరుసగా 5-6 రాజులు. ఈ రాజు అలవాటుగా, ఇప్పుడేం చేయాలి మంత్రి అని అడగ్గా, అయ్యా, నా తల్లికి నేనొక్కనే కొడుకుని, మీరు అంతే. బతికుంటే బలుసాకు తినొచ్చు, ఈ శత్రురాజుల బెడద పడలేము. నా దగ్గర మా తాత ఇచ్చిన మంగలి పొది ఇంకొకటి నిరుపయోగంగా పడి ఉంది, మీరది పుచ్చుకోండి. ఇద్దరము మంగలి వేషాల్లో నగరం దాటేద్దాము. ఏ ఊరికో పోయి రోజుకో 4 క్షవరం చేసైనా పొట్ట కడవకపోదు. దీనికింత విచారం దేనికి అని తనకు అలవాటైన పని గురించే అతడు రాజుకు ఉపాయం చెప్పడంతో, రాజు, నీ మంత్రిత్వం ఇవ్వడం నాది బుద్ధి పొరపాటు అని పూర్వపు మంత్రినే రప్పించి క్షమించమని కాళ్ళ వేళ్లపడి రక్షించమన్నాడు. కృతజ్ఞత గల మంత్రి రాజుకు అభయమిచ్చాడు. రాజా, మంగలి మీద అసూయతో నేను వారి పక్షం చేరతాననుకొని శత్రురాజులు నాకు పిలుపునిచ్చారు. కోట ముట్టడిలో నా సహాయాన్ని కోరారు. అయితే చూడండి, నా బుద్ధి చాతుర్యంతో ఈ రాజ్యం మీద కానీ మీ మీద కానీ ఒక్క ఈగనైనా వాళ్ళనివ్వను అని శపథం చేసి వారిలో వారికి కలహం పెట్టి ఒకరినొకరు పొడుచుకొని మరణించే వ్యూహం పన్నాడు. అతడు ఊహించినట్లుగా జరిగింది. ఒకరినొకరు నరుక్కున్నారు. ఆ రాజ్యానికి 6-7 శత్రురాజుల బెడద తప్పింది. అలాగ నువ్వు ఆ బ్రాహ్మడికి పాత్రత నెరిగి చక్కని అగ్రహారాలో మడిమాన్యాలో దానం చేయక సేన తగ్గించుకుంటూ పోయావు. అది చాలదన్నట్టు మా అధికారాలు కుదించావు. ఇప్పుడేమో యుద్ధం రాగానే మా సలహా కావలసి వచ్చిందా? 2 లక్షల సేనతో ఏం యుద్ధం చేస్తాము? అవతలి పక్షంలో మన సేనలే 4 లక్షలు చేరాయి. ఇక వారి స్వంత బలగంతో కలుపుకుంటే సేనావాహిని 10 లక్షలకు పైగా ఉంది. శత్రువుల్ని ఢీకొనటం కష్టం. దీనికంతటికీ కారకుడైన సోమశర్మనే సంప్రదించు. అయితే నేను నా విశ్వాసాన్ని అతడు మరణించాకనే ప్రకటించాలనుకున్నాను అని నిర్మోహమాటంగా చెప్పేశాడు. రాజు సోమశర్మను పిలిపించాడు. అయితే మంత్రి చెప్పిన మంగలి మంత్రి కథ ప్రకారంగా ఇక్కడ సోమశర్మ అధైర్యం ప్రకటించలేదు. సరికదా ధీమాగా, నా వంటి బంటు మీకుండగా మీరేలా చింతిస్తారు ప్రభు? మీరు రాచనగరిలో హాయిగా వినోదిస్తూ ఉండండి. నేను ఒక్క రోజులో శత్రువుల్ని తుదముట్టించి వస్తాను. దొంగల్ని చంపినప్పుడు, సింహాన్ని ఎదుర్కొన్నప్పుడు నాకు ఎవరి సాయం ఉందో వారి సహాయం నాకు చాలు అంటూ రాజును ఉత్సాహపరిచాడు. రాజు ఈ మాటలకు ఎంతో సంతోషించి నిశ్చింతగా ఉన్నాడు. సోమశర్మ ఆ రాత్రే శత్రువులు పనిన చక్రవ్యూహానికి దగ్గరలో ఒక గొయ్యి తవ్వించి సింహం చర్మము కత్తులతో తాను రహస్యంగా ఆ గోతులోకి ప్రవేశించాడు. అర్ధరాత్రి శత్రుసేనలు నిద్రలో ఉండగా గోతిలో నుంచి పైకొచ్చి, పొడు, చూస్తావేం, పొడిచేయి అంటూ గట్టిగా కేకలు వేస్తూ సింహం చర్మాన్ని ఏనుగుల మీదకు విసిరాడు. ఆ చర్మం ఇంకా పచ్చివాసన వదలలేదు. ఏనుగులకి సింహం కలలోకొచ్చినా దడుచుకుంటాయి. ఇక సరాసరి తమ మీదకే దూకిందేమో అనుకున్న ఏనుగులు ఆ చీకట్లో కట్లు తెంచుకొని వారి సేనల గుడారాల్నే కలియదొక్కసాగాయి. ఏనుగుల కలకలంతో శత్రు సైన్యానికి జరిగిందేంటో అర్థం కాలేదు. ఇంతలో గోతిలో నుంచి సోమశర్మ ఒకదాని వెంట ఒకటిగా కత్తులు కొన్ని చెల్లాచెదురుగా పైకి ఎగరవేసి యుద్ధ వాతావరణాన్ని సృష్టించేసరికి ఆ అల్లకల్లోలం చూస్తూ శత్రురాజు నిశ్చేష్టుడై నిలబడిపోగా
సోమశర్మ చాటుగా వెళ్ళి పక్కవాటుగా అతని శిరస్సు ఖండించేశాడు. ఏనుగుల బీభత్సకాండలో శత్రు సైన్యం మొత్తము నుగ్గు అయిపోయింది. చావగా మిగిలిన వారు పారిపోయారు. రాజు మరణించాడని తెలిసి తెల్లవారేలోగా కొందరు చచ్చిన వారినే నరికి రక్తం పూసుకొని ఆ కళేబరాల మధ్య సూడిలాగా రుద్రతాండవం చేస్తున్న సోమశర్మ గురించి ప్రజలు భూరిశ్రవుడితో చెప్పగా విజయం తమకే లభించినందుకు ఆ రాజు మహదానందపడిపోతూ సోమశర్మ అన్న మాటను నిలబెట్టుకున్నందుకు అతన్ని ఘనంగా పురవీధుల్లో ఊరేగించి తన కృతజ్ఞత ప్రకటించుకున్నాడు. ఏం కావాలని కోరుకోమనగా, రాజా, నేను పనికి మాలిన సేనను తీసేయమన్నాను. అది నిజమే. అయితే కొలువులో మీకు సహకరించేవారినెవ్వరినీ నేను తీసేయమనలేదు కదా. నా పట్ల మీకున్న అపారమైన నమ్మకం వల్ల మీరే స్వయంగా తొలగించారు. ఇక ఇప్పుడు ఈ మిగతా 2 లక్షల సైన్యం కూడా అనవసరం అనేసరికి బుద్ధిబలం లేని వాళ్ళందరున్నా ఒకటే అని గ్రహించిన భూరిశ్రవుడు సోమశర్మ మాటలు అక్షరాలా పాటించాడు. కృతజ్ఞత కొద్దీ చిరకాలం నిలిచేలాగా ఈ ఉక్కు స్తంభం మీద ప్రతిష్ఠించాడు. అది గోపాల, మనం చూస్తున్న ఈ శిల్పం కథ. ఈ పట్నం ఇదే. కాలక్రమాన ఆ రాజ్యం అంతరించిన విగ్రహం గనుక ఇలా మిగిలిపోయింది అని కథ ముగించాడు మణిసిద్ధుడు. సత్రానికి పోయి వండుకొని భుజించిన తదుపరి కొంతసేపు విశ్రమించి మళ్లీ పయనమై క్రమంగా 11వ మజిలీ చేరారు. 11వ మజిలీ. 11వ మజిలీలోన అడవిలో ఒకచోట తల వెంట్రుకలు కలిగి ఉన్న శిలా విగ్రహాన్ని చూసి ఆ గొల్లవాడి వింతబడిపోయి ఆ విగ్రహం వృత్తాంతాన్ని చెప్పవలసిందని మణిసిద్ధుణ్ణి అడగ్గా మణి విశేషం చేత దాని వైనమంతా గ్రహించి ఆశ్చర్యపోతూ ఆ మణిసిద్ధుడు ఇలా చెప్పసాగాడు. బుద్ధిసాగర కామపాలుర కథ. కాంచీపురంలో విష్ణుచిత్తుడు అనే రాజు ఉండేవాడు. అతనికి మంత్రి దీర్ఘదర్శి. తనకు తగిన కన్య లేదంటూ ఆ రాజు చాలా కాలం పాటు అవివాహితుడుగానే ఉండిపోయాడు. ఒకరోజు దీర్ఘదర్శి, రాజా, మీరు పెళ్లి చేసుకోకపోతే ఈ రాజ్యానికి వారసుడు ఉండకుండా పోయే ప్రమాదం ఉంది. మీరు అతిలోక సుందరిని ఊహిస్తున్నారు. అసలు అందం అనే దానికి హద్దు ఏది? ఎక్కడో ఒకచోట సరిపుచ్చుకోవాలి. త్వరగా పెళ్లాడి వంశం నిలపండి అని చెప్పాడు. మనం లోకంలో ఎందరో స్త్రీలను చూస్తున్నాము. అందగత్తె ఉంటే శీలం ఉండదు, శీలం ఉన్నదానికి ప్రేమ ఉండదు. నాకు నిజంగా పెళ్లి చేయదలుచుకుంటే శీలము, అందము, అనురాగము అన్నీ ఉన్న కన్యను చూడు, లేదా ఇలాగే ఉంటాను అని తన మనసులోని మాటను స్పష్టం చేశాడు రాజు. సరేనని మంత్రి రాజుగారి చిత్రపటాన్ని చిత్రింపజేసి భటుల చేత దేశ దేశాలకి పంపించాడు. పాండ్యదేశ ప్రభువు కూడా తన కుమార్తె సుశీల చిత్రపటాన్ని రాయించి ఆమెకు తగ్గ వరుడిని వెతకమంటూ తన దూతలన్నీ పంపగా ఇరు దేశాల భటులు ఒకచోట కలుసుకున్నారు. ఒకరినొకరు తగినవారని తలచి ఆయా పటాలని మార్చుకొని తమ తమ దేశాలకు వెళ్ళి ఆయా చిత్రపటాలు తమ ప్రభువులకు అందజేశారు. సుశీల పేరు సార్థకం చేసుకునేలాగా ఉన్న ఈ కన్య రూపం కూడా చాలా సౌందర్యవతి అని ఆమె పట్ల అనురాగబద్ధుడయ్యాడు విష్ణుచిత్తుడు. అక్కడ పాండ్యరాజు కూడా విష్ణుచిత్తుడి చిత్రపటం చూసి తమ కుమార్తెకు తగిన వరుడితడే అని నిర్ణయించుకున్నాడు. ఇరు దేశాల నుంచి ఒకరినొకరు ఇష్టపడుతున్న వార్తల నేపథ్యంలో అందిన పాండ్య ప్రభువు సంతోషించి తన కుమార్తె వివాహము నిశ్చయించాడు. సుశీల తాను అంతకాలము చదువుకున్న గురువును గురుదక్షిణ సమర్పిద్దామని వెళ్ళేసరికి అతడు ఆమెను నీచబుద్ధితో చూసి ఆమెనే వాంఛించాడు. తండ్రి వంటి వాడివి, నాపై నీకు కోరిక తగదు అని తాను తీసుకువెళ్లిన కానుకల పళ్ళెం అక్కడ పెట్టేసి వెళ్ళింది. ఆమె తనను తిరస్కరించేసరికి ఆగ్రహము, అసూయ జనించిన ఆ గురువు, నీ కాపురం సాగనిస్తానేమో చూడు అని పంతం పట్టాడు. కత్తితో వివాహం జరిగింది వారి ఆచారం ప్రకారం. ఈలోగా విష్ణుచిత్తుని దగ్గరకు వెళ్ళిన ఆ పండితుడు సుశీల గురించి అనుమానం రేకెత్తేలాగా వ్యూహం పన్ని ఆమెకు మూర్ఛరోగం ఉందని, పాండ్యరాజు అది దాచిపెట్టి కూతుర్నిచ్చి కట్టబెట్టాడని చాలా నేర్పుగా చెప్పి అతడి మనసు విరిచివేశాడు.
నూతన వధువుగా అత్తవారింట అడుగుపెట్టిన సుశీలకు నిరాదరణే ఎదురైంది. దీర్ఘదర్శి పట్ల ఆమెకు అపారమైన నమ్మకం కలిగినందున తన భర్త ఏడాది గడిచినా తన ముఖం చూడకపోవటానికి ఏంటో కారణం తెలుసుకోవలసిందిగా అభ్యర్థించింది. మంత్రికి ఎంత ప్రయత్నించినా రాజు మనసు బోధపడలేదు. వివాహానికి ముందు రోజు కూడా ఎంతో ఆనందంగా సుశీల తన భార్య అవుతున్నందుకు మురిసిపోయినవాడు ఇంతలోనే ఎలా మారిపోయింది అతనికే అంతుబట్టలేదు. సుశీల ప్రసంగం తెచ్చి ఆయన కోపాన్ని సైతం చవి చూశాడు. ఈలోగా సుశీల కాపురంలో నిప్పులు పోసినప్పటికీ ఆమె గురువు కళ్ళు చల్లబడలేదు. మళ్ళీ కొంతకాలం తర్వాత రాజుని దర్శించి విక్రమసేనుడనే రాజు కూతురు దేవయాని చాలా చక్కనిదని, అతడు అంగీకరిస్తే తన ఆమెను అతడికి కూర్చోగలనని చెప్పేసరికి స్త్రీ సాంగత్యాన్ని అభిలషిస్తున్న విష్ణుచిత్తుడు అందుకు సరేనన్నాడు. అయితే మొదటి భార్య సుశీలని అడవిలో వదిలేయాల్సి ఉంటుందని షరతు పెట్టాడు గురువు. దీర్ఘదర్శికి ఈ పని ఇష్టం లేకపోవడంతో రాజాజ్ఞకు బద్ధుడై సుశీలకు అడవిలోనే మేడ కట్టించే ఏర్పాటు చేశాడు. ప్రభువు తన పట్ల చూపిన నిరాదరణకు ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించగా మంచి రోజులు వస్తాయని ఊరడించి ఆమెను ఆ ప్రయత్నం నుంచి విరమింపజేశాడు. విష్ణుచిత్తుడు దేవయానిని పెళ్లాడినప్పటికీ ఆమె రూపం అతడికి అంత అపురూపంగా తోచలేదు. ఒక రోజున రాజు వేటకు ఏర్పాట్లు చేయమనగా తాను సుశీలను ఉంచిన ప్రాంతాల్లోనే వేటకు ఏర్పాట్లు చేసి బాగా వేటాడి అలసిపోయిన ప్రభువుకు ఆమె మందిరంలోనే ఆ రాత్రికి విడిది ఏర్పాటు చేయించాడు దీర్ఘదర్శి. నట్టడవిలో సేద తీరేలాగా అన్ని రాజభోగాలు అమిరేసరికి విష్ణుచిత్తుడు ఆ రాచపడుచు ఎవరని దీర్ఘదర్శిని అడగ్గా, నీ వంటి నిర్భాగ్యుడికి సుశీల మొహం సైతం గుర్తులేకపోవటం సహజమే. దైవికంగా మీరిద్దరూ కలిస్తే అంతే చాలు అని మనసులో అనుకుని ఆమె మలయాళ చక్రవర్తి కూతురని విహారార్థం అక్కడికి వచ్చి గాలి బాగుందని అక్కడ సౌధం ఏర్పాటు చేసుకుని ఉంటున్నదని అప్పటికి తోచిన రీతిన చెప్పి మీ ఇద్దరికీ ఏకాంతం కల్పిస్తాను అని తాను బయటకు వెళ్ళబోతూ సుశీలకు అన్ని జాగ్రత్తలు చెప్పి ఆ మంత్రి అక్కడి నుంచి జారుకున్నాడు. ఆ రాత్రి వారికి శోభన రాత్రి అయ్యి ఇద్దరు మన్మథ సుఖాల్ని అనుభవించారు. రూపము, గుణము, వినయము, సౌశీల్యము అన్నీ స్వయంగా పరిశీలించిన విష్ణుచిత్తుడు ఆమె పట్ల అనురాగబద్ధుడై మంత్రికి రాజ్యపాలన వ్యవహారాలు అప్పగించి తాను ఆమెతో స్వర్గ సుఖాలను అనుభవించడానికి కొన్నాళ్ళు అక్కడే ఉండిపోయాడు. కొంతకాలం తరువాత దేవయాని కబురు పంపడంతో విష్ణుచిత్తుడు ఆమెను వదిలి వెళ్ళలేక ఆనవాలుగా వజ్రపు టుంగరాన్ని ఇచ్చి వెళ్ళాడు. సుశీల గర్భవతి అయి చక్కని బాలుణ్ణి కన్నది. అదే సమయానికి మంత్రి దీర్ఘదర్శి భార్య కూడా ప్రసవించింది. దీర్ఘదర్శి రాజపుత్రుడికి కామపాలుడు అని, తన పుత్రుడికి బుద్ధిసాగరుడు అని పేర్లు పెట్టి ఇద్దరిని ఒకే చోట విద్యాభ్యాసానికి పంపించాడు. ఆ ఇద్దరు అన్నదమ్ముల్లాగా ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయేవారు. ఆ యువకులిద్దరికీ 16 వచ్చాయి. అన్ని విద్యలు అభ్యసించడం పూర్తయ్యాక వాళ్ళు లోకజ్ఞానం కోసం దేశాటనం వెళ్లారు. చాలా కాలానికి మళ్ళీ సుశీల పట్ల మనసు కలగగా రాజు అడవికి వెళ్ళి ఆమెను కలుసుకున్నాడు. మాటల సందర్భంలో అతడు తన మొదటి భార్య సుశీల గురించి పట్టించుకోవట్లేదని చెప్పాడు. ఎవరో గురువు వచ్చి రోగిష్టిదని చెప్పినంత మాత్రాన భార్యను వదిలేయటమేనా? వివాహం రోజున ఆమె గురుదక్షిణ ఇవ్వాలని కానుకలు తీసుకువెళ్ళగా ఆ దుర్మార్గుడు ఆమెనే వాంఛిస్తే ఆమె నిరాకరిస్తే ఆ కక్ష కడుపులో పెట్టుకుని కాపురం కూల్చడానికి శపథం పూనినవాడు అన్నంత పని చేయటంలో ఆశ్చర్యమేముంది అని ఆమె చెప్పేసరికి నీకెలా తెలుసు అని రాజు అడగ్గా, మలయాళ ప్రభువు కూతురిగా పరిచయమైన నేను మీరానాడు నా ముఖమన్నా చూడని సుశీల్నే కనుక అని చెప్పేసరికి విష్ణుచిత్తుడు ఆమె ముందు చిత్తైపోయాడు. దైవ ప్రాతికూల్యంతో పాటు తన విచక్షణ జ్ఞానం లోపించినందువలన కూడా అలా జరిగినందుకు చింతించిన విష్ణుచిత్తుడు దీర్ఘదర్శికి ఈ విషయం తెలియచేయగా, ప్రభు, ఆమె ఏ పాపము ఎరుగుదని నాకు ముందే తెలుసు కనుక ఇన్నాళ్ళు సంరక్షించుకుంటూ వస్తున్నది నేనేనన్న విషయం మీకు తెలియదు
అని మరింత ఆశ్చర్యపరిచాడు. అంతేకాదు ప్రభు, మీకిప్పుడు 16 ఏళ్ల పుత్రుడు కూడా ఉన్నాడు. నా కొడుకు బుద్ధిసాగరుని వయసు ఈడువాడే. వాళ్ళిద్దరూ దేశాటనకి వెళ్ళి ఉంటారని నా ఊహ అని ఇంకొక ఆశ్చర్యకరమైన అంశం చెప్పి అతన్ని ఆనందపరచగా ఆ ఇద్దరినీ వెతికించాలని నలువైపులా దూతల్ని పంపించాడు విష్ణుచిత్తుడు. కాశీ మజిలీ కథలు 11వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.